కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీల అమలుకు చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు జిల్లా యంత్రాంగమంతా సమాయత్తం కావాలని రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి దామోదర రాజనరసింహ, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజాపాలనపై మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయ సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో ప్రజాపాలన 6 గ్యారంటీల అమలుపై సమీక్ష నిర్వహించారు. 6 గ్యారంటీల అమలును చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికను రూపొందించిందని, వాటిని ప్రజలకు అర్థమయ్యేలా వివరించేందుకు దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి ప్రాంతానికి సంబంధిత శాఖల అధికారులు వెళ్లి ప్రజలకు ఇబ్బంది కలగకుండా దరఖాస్తులు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల రూపకల్పన, విధి విధానాలను ప్రభుత్వం రూపొందిస్తే వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే బాధ్యత అధికారులపై ఉంటుంది. అంతిమ లబ్ధిదారులు ప్రజలే. అర్హులైన వారికి ప్రభుత్వ ఫలాలు అందినప్పుడే సార్థకత చేకూరుతుందని అన్నారు. అధికార యంత్రాంగంతో జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, కలెక్టర్సే కానీ, అడిషనల్ కలెక్టర్సే కానీ ఆ సంబంధిత జిల్లా యంత్రాంగంతో సమావేశం ఏర్పాటు చేశాము. ఈ సమావేశంలో రేపటి నుంచి మొదలయ్యే ప్రజాపాలనకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, గ్రామ స్థాయిలో ఎన్ని కౌంటర్స్ ఉండాలి, ప్రత్యేకంగా వృద్ధులకు సంబంధించి, మహిళలకు సంబంధించి, వికలాంగులకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ, ఇతర అంశాలకు సంబంధించి కూడా దరఖాస్తుల స్వీకరణ, ఆ గ్రామంలో ఆ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయిపోయినా రాబోయే 7 రోజులు 8 రోజులు కనీసం 2 అధికారులు ఆ గ్రామంలో ఉండాలి. ఎవరైనా దరఖాస్తు ఇవ్వలేదు అనివార్య కారణాల వల్ల, ఇతర కారణాల వల్ల మరుసటి రోజు ఆ గ్రామంలో పంచాయత్ సెక్రటరీ ఆఫీస్లో అధికారులు ఉంటారు, వాళ్ళకు ఆ దరఖాస్తు ఇవ్వచ్చు. ఈ దరఖాస్తులన్నీ కూడా స్క్రూటనైజ్ చేసి లబ్ధిదారులను గుర్తించి వారికి ఈ సంక్షేమాన్ని అందియాలనే తపన మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కమిట్మెంట్ ఉన్నది. ఆ తపనతోటే, ఆ కమిట్మెంట్ తోటే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టాము. ఈ దరఖాస్తు తేదీ ముగిసిన తర్వాత రాబోయే కాలంలో ఈ గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇక అదేవిధంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ యావత్తు తెలంగాణ ప్రజలు సంఘటితమై కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం 6 గ్యారంటీల అమలు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి దరఖాస్తు తీసుకోవాలి. సోషల్ మీడియా, సినిమా థియేటర్లలో ప్రదర్శన, చాటింపు ద్వారా ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ కూడా ఎదురు చూస్తారు. ఏ లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్నామో, తెలంగాణ రాష్ట్రం వస్తే మా కష్టాలు తీరితే, మా సమస్యలు తీర్చాలని ఎదురు చూస్తారు. మరి అందులో వచ్చిందే ఈనాటి ప్రజాలకు, ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఎన్నికలకు చేసిన ఏవైతే మనం 6 గ్యారెంటీలు వాటిని
ప్రారంభించడం కోసమే ప్రతిదినం కార్యక్రమాలు జరిగింది. వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసమే వాస్తవంగా అర్హులు ఎవరు అంటే చట్టబద్ధంగా అర్హులందరికీ న్యాయం జరగాలి అన్నప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు ఆఫీసర్స్ తిరిగి కలెక్టర్స్ తిరిగి నా అవసరం పాల్గొనడం